ఇక అటు గుంటూరు జిల్లాలో వరద పరిస్థితి భీకరంగా ఉంది. పల్నాడుతో పాటు డెల్టా ఏరియాల్లో కూడా వరద బీభత్సం సృష్టిస్తోంది. నల్లమడ వాగుకు 4 చోట్ల గండ్లు పడ్డాయి. వాటిని పూడ్చేందుకు అధికారులు ముమ్మరంగా మరమ్మత్తు చర్యలు చేపడుతున్నారు. ఇక జిల్లెలమూడి, కాకుమాను ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు చేరుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొరులుతున్నాయి. గుంటూరు, పల్నాడు ప్రాంతం మధ్య రాకపోకలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అప్డేట్ చేస్తారు. కృష్ణ, రిషి, దాదాపుగా పల్నాడుకు గుంటూరుకు మధ్య సంబంధాలు లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సత్తెనపల్లి దాటిన తర్వాత పిడుగురాళ్ల మధ్యలో ఉన్నటువంటి రెడ్డిగూడెం ప్రాంతంలో బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఏ వాహనమైనా ప్రస్తుతం ఇటువైపు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రవాణా సౌకర్యం లేకపోవడంతో పూర్తిగా ప్రజలు ఇప్పుడు అంటే కాలిబాటని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. బ్రిడ్జి కూలిపోయిన ప్రాంతంలో కేవలం చెక్కల సాయంతో, ఒక చెట్టు ముక్కల సాయంతో ఏర్పాటు చేసినటువంటి నిచ్చెన, దాని ఆధారంగానే రాకపోకలు సాగిస్తా ఉన్నారు. ధూళిపాళ్ల ప్రాంతం నుంచి రెడ్డిగూడెం ప్రాంతానికి వెళ్లాలంటే గతంలో బస్సులో వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఈ బ్రిడ్జ్ కూలిపోవటం వల్ల మొత్తంగా వరద బీభత్సం అనేది మనకి విజువల్స్ లో చూడొచ్చు. చాలా దారుణంగా బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. రోడ్డు కూడా చాలా కనీసం 10 మీటర్ల కోతకి గురైన పరిస్థితి మనం చూడొచ్చు. వెడల్పు మొత్తంగా ఇట్లా 4-5 గంటలు మొత్తం రహదారిలో ఉన్నాయి. వచ్చే మార్గం మొత్తం కూడా మూసుకుపోయిన పరిస్థితి. ఇదే పరిస్థితి దాదాపు జిల్లా మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో వాగులు ప్రవహించినటువంటి చాలా ప్రాంతాల్లో రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. గుంటూరు నుంచి కానీ చూసుకుంటే గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతం మొత్తం కూడా రోడ్లు తీవ్రంగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాటిని కూడా మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడైతే బ్రిడ్జికి సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించిన పనులు కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, రెడ్డిగూడెంకి సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి ఇక్కడ సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని గంటలకు ఈ బ్రిడ్జి కూలిపోయింది? నిన్న భారీ వర్షం ఈ ప్రాంతం మొత్తం ఎట్లా ఉంది? సార్, నిన్న సుమారు ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో భారీ వర్షం ఒక్కసారిగా స్టార్ట్ అయింది. దీనివల్ల ఏంటంటే వరద బీభత్సం ఒక్కసారి రావడంలో ఈ బ్రిడ్జి నుంచి ఊళ్ళోకి వాటర్ రావడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే 300 కుటుంబాలు ఒక్కసారిగా హఠాత్తుగా వర్షం వల్ల ఏంటంటే ఆ తేరుకునే ప్రదేశంలో ఒక్కసారిగా వాటర్ రావడం జరిగింది. ఆ వాటర్ ఇవి వాగు నుంచి వచ్చిన ఉద్భత్తి మొత్తం ఊరి మీద పట్టడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే ఎన్ని కుటుంబాలు ఏంటంటే కనీస అవసరాలు కూడా లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు. కనీస అవసరాల కోసం తక్షణంగా ఏదైనా సాయం చేస్తే మంచిగుంటుందని. ఈ బ్రిడ్జ్ అంటే ఎన్ని వాహనాలు వెళ్తుంటే రోజు ఏ ప్రాంతాల నుంచి? నేను స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ వస్తానండి. ఈ స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ వస్తున్నాయి, సత్తెనపల్లి నుంచి వస్తున్నాము. రోజు హైదరాబాద్ వెహికల్స్ అన్ని చాలా రద్దీగా ఉంటుంది బ్రిడ్జి. దీనివల్ల చాలా అటువైపు ఈ రోడ్డు మొత్తం కూలిపోయింది. ఇప్పుడు వెళ్ళాలంటే చాలా టార్చర్గా ఉంది. ఇట్లా ఎన్ని ప్రాంతాల్లో కూలిపోయింది రోడ్డు మొత్తం? ఎన్ని ప్రాంతాల్లో డ్యామేజ్? ధూళిపాళ్ల గ్రామం దగ్గర కంటి ఆసుపత్రి ఒకటి ఉందండి, అక్కడ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి దగ్గర కూలిపోయింది. అటు చుట్టూరు తిరిగి వచ్చి మళ్ళీ రిటర్న్ నుంచి మళ్ళీ నిచ్చెన ఎక్కి వచ్చాం, చాలా కష్టపడి వచ్చాం. ఇప్పుడు బ్యాంక్ డ్యూటీకి వెళ్ళాలి. గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉందండి? గ్రామాల్లో బాగా వరద నీరు వచ్చింది కదా, ఎట్లా ఉంది? చాలా అధ్వానంగా ఉంది సార్ గ్రామాల పరిస్థితి. చుట్టుపక్కల సుమారుగా 10 గ్రామాల దాకా వరద ముంపునకు లోనైనాయి. దీని ద్వారా ప్రజలు అక్కడ మరీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఏదైనా వాళ్ళకి తక్షణ సాయం అందించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఏం చేయాలి ప్రభుత్వం నుంచి? ఏం సాయం? వరదలో చిక్కుకున్న వారిని కొంచెం సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ, ముఖ్యంగా అక్కడ త్రాగునీరు సమస్యని, వారికి ఎటువంటి త్రాగునీరు అందరికి ఇబ్బంది పడుతున్నారు, కనీసం వాళ్ళకి తాగునీరు కానీ ఏదైనా అల్పాహారం కానీ ఏదైనా అందిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే, మీరు చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు కనీస అవసరం నీళ్లు కానీ, ఇప్పుడు అంటే ఉన్న ఇళ్లలో ఉన్న బియ్యం కానీ, నిత్యావసర సరుకులు మొత్తం ఈ వాగు ఉత్పత్తులు కొట్టుకోవడం జరిగిందండి. కనీస అవసరం మనకు వాటర్ కానీ ప్లస్ రైస్ కానీ అందిస్తే చాలా సేఫ్గా ఉంటుందండి. అంటే ఇక్కడ కనీసం రవాణా పరిస్థితి కూడా లేదు, వాహనాలు రావడం లేదంటున్నారు. ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేట్గా ఏదైనా చూపిస్తే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నారండి. దాదాపు 300 కుటుంబాలు ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఒక 500 కుటుంబాలు బాగా ఇబ్బంది పడటం జరిగింది. ఈ 300 కుటుంబాలు కనీస అవసరాలు తీరిస్తే బాగుంటుందని ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఎన్ని గంటలకి కూలిపోయింది? నిన్న ఉదయం కూలిపోయిందండి. ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ ఒక స్టేర్ మొత్తం మునిగిపోయిందండి. బాగా నష్టం, భారీ స్థాయిలో నష్టం జరిగింది. ఏమంటారు సార్? ఉదయం 6 కాడుంచి ఇళ్లలో పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చాం. వండుకుంటాను కానీ కట్టుకుంటానికి బట్టలు సహా అసలు ఏమి లేవు. ఇళ్లలో అసలు ఏమి మొత్తం తేలి వెళ్ళిపోయినాయి వాగుతోనే. ఇప్పుడు
సాగారం ఎన్ని గంటలకి వరద వచ్చింది? 6ంటికి వచ్చింది సార్, ఉదయం 6ంటికి. నిన్న ఉదయం 6ంటికి వచ్చింది. పిల్లలు ఇంకా మంచాల నుంచి లేవలేదు అసలు. పిల్లల్ని లేపుకుంటప్పటికి ఇళ్లలో దూరేసినాయి నీళ్లు. ఇంకా ఫ్యాన్ అన్న కాపాడుకోవాలి, పిల్లలు తీసుకుని బయటకు వచ్చాం. అంతలోగాని ఒంటి మీద ఉన్న బట్టలే ఇంకా కాపాడుకున్నాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయండి మొత్తం ఇక్కడ? దాదాపు 600 కుటుంబాలు ఉంటాయి సార్. ఊరు సగం కొట్టుకుపోయింది. దీని గురించి అన్న ప్రెస్ వాళ్ళు కానీ చెప్పండి, ఎక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా వరద ప్రాంతం, వరద ప్రభావిత ప్రాంతం ఉంది కదా, ఎన్ని కుటుంబాలు నష్టపోయి వాళ్ళకి ఏం చేయాలనుకో? దాదాపు 500 కుటుంబాలు నష్టపోయినాయండి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ అందలేదు. స్థానికులు మాత్రం అందరూ హెల్ప్ చేశారు. దీన్ని బట్టి రాజకీయ నాయకులు మేము పెట్టామని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ మన ఊరికి మాత్రం ఎటువంటి సహాయం అందలేదు. మొత్తంగా ఇక్కడ పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే ఈ సత్తెనపల్లి పిడుగురాళ్ల మధ్యలో దాదాపు 10 కాలనీలు నీట మునిగిన పరిస్థితి. నిన్న ఉదయం పెద్ద ఎత్తున వరద వచ్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి 6 గంటల ప్రాంతానికే పెద్ద ఎత్తున వరద రావడంతో కనీసం కట్టుబట్టలతో బయటపడిన పరిస్థితి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితి. బయటకు వస్తే బ్రిడ్జి కూలిపోయింది. ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో అట్లాగే ఉన్నారు. ఇదే మార్గంలో రైలు వచ్చినప్పుడు కూడా రైల్లో కూడా అదే పరిస్థితి. రైలు మార్గంలో బయటకు వెళ్లాలన్నా కానీ కుదరని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రైలు మార్గం కూడా రైల్వే ట్రాక్ పై పెద్ద ఎత్తున నీళ్లు రావడం, ఆ తర్వాత ఫలక్నామా, పల్నాడు లాంటి ఎక్స్ప్రెస్లు కూడా నిలిపివేయడంతో ఎటు కదలలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం బయటకు వెళ్లి ఏదన్నా ఆహారం తెచ్చుకోవాలన్నా కుదరని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వీలైనంత వరకు స్పందించి ఇక్కడ ఆహార పదార్థాలు కానీ లేదంటే తాగునీరు కానీ అందజేస్తే బాగుంటుందని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. అలాగే కూలిపోయిన బ్రిడ్జిని కూడా వీలైనంత వరకు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించాలని కూడా కోరుతూ ఉన్న పరిస్థితి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇది రెడ్డిగూడెం నుంచి లైవ్ అప్డేట్స్.